శత్రువులు మనలను చుట్టుముట్టి మనలను ఉక్కిరిబిక్కిరి చేస్తే అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన, స్తుతి, ఆరాధనలు శక్తివంతమై మనకు ఎలా సహాయపడతాయి ఆలోచిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటి లేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ దినవృత్తాంతములు 20-21 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెహోషాపాతు ఏ విధంగా తన పైకి వచ్చిన యుద్ధాన్ని ఎదుర్కొన్నాడో నేటి పాఠంలో వింటాం. మోయాబీలు, అమోనీయులు, మేయోనీయులు అనువారు యూదాపైకి బయలుదేరి మృత సముద్రం వద్ద నిలవబడి యెహోషాపాతుకు కబురు పంపారు. వార్తాహరులు తెచ్చిన వార్త విన్న తర్వాత యెహోషాపాతు దేశమంతా ఉపవాస దినం చాటించాడు. దేవుని మందిరం ఎదుట నిలిచి అందరి సమక్షంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రార్థించాడు. యెహోషాపాతు దేవునికి సమర్పించిన ప్రార్థనకు జవాబుగా యెహజీయేలు దేవుని ఆత్మ ద్వారా విజయాన్ని ప్రవచించాడు. దేవుడు చెప్పినట్లే శత్రువులు దేవుని ప్రజలకు దొరికిపోయారు. ప్రార్థన, ఆరాధనలు శక్తివంతమై మనలను దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తాయి. మళ్ళీ తర్వాత యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేశాడు. ఇది దేవునికి ఇష్టం లేకపోయింది. దేవుడు ఎన్ని కార్యాలు చేసినప్పటికీ ప్రజలింకా దేవుణ్ణి అనుసరించడానికి వారికి మనసులు స్థిరపరచుకోలేదు. అందువల్ల యెహోషాపాతు విగ్రహ సంబంధమైన ఉన్నత స్థలాలు నిర్మూలం చేయలేదు. యెహోషాపాతు బెరాకాలో దేవుణ్ణి స్తుతించిన విధానము ఎంతో అద్భుతం. యెహోషాపాతు తర్వాత అతని జ్యేష్ఠ కుమారుడైన యెహోరాము రాజయ్యాడు. యెహోరాము ప్రవర్తన దేవుని దృష్టిలో సరిగ్గా లేదు. తన సహోదరులందరినీ కూడా చంపించాడు. ఆహాబు కూతురైన అతల్యాను పెళ్లి చేసుకోవడం, వారి దుర్మార్గాలలో నడవడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు రాజుల వలె చెడు నడత నడిచాడు. దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. దేవుణ్ణి విసర్జించాడు. ఆ వివరాలను నేటి ఈ సందేశంలో విపులంగా తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో యెహోషాపాతు యుద్ధం చేస్తాడు. అతని పరిపాలన ముగింపునకు వస్తుంది. సరే, ఇప్పుడు 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం మొదటి నుండి వినండి. యెహోషాపాతు యుద్ధం చేయవలసి వచ్చింది. మోయాబీయులు, అమోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చి పడ్డారు. దూతలు వచ్చి కబురు చెప్పారు, మృత సముద్రము ఆవల నుండి ఎదోము ప్రాంతాల నుండి గొప్ప సైన్యం నీ మీదికి వస్తున్నది. వారు హససోను తామారు అనే చోటికి వచ్చేశారు. ఈ చోటునే ఎన్గెది అని కూడా అంటారు. యెహోషాపాతు భయపడ్డాడు. యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకొన్నవాడై యూదాయందంతటా ఉపవాస దినము ఆచరించాలని చాటించాడు. యూదావారు యెహోవా వల్లనే సహాయమును వేడుకొనడానికి పట్టణములన్నింటిలో నుండి వచ్చారు. యూదా యెరూషలేముల జనుల మధ్య కొత్త శాల ఎదట సమాజముగా కూడి ఉన్నారు. యెహోవా మందిరానికి ఎదురుగా నిలువబడి అతడన్నాడు, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలేవాడవు నీవే. నీవు బాహుబలము కలవాడవు, పరాక్రమము కలవాడవు. నిన్ను ఎదిరించడానికి ఎవరికీ బలము చాలదు. మా దేవా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇక్కడికి వచ్చినప్పుడు అంతకు ముందు ఈ దేశములో కాపురమున్న వారిని తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చావు. వారు అందులో నివాసమున్నారు. వారు నీకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు. వారన్నారు, కీడైనా, యుద్ధమైనా, తీర్పైనా, తెగులైనా, కరువైనా మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెడితే
నీవు ఆలకించి మమ్మలను రక్షిస్తావు. నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది గదా. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతో, మోయాబీయులతో, ఎదోమీయులతో యుద్ధం చెయ్యనీయలేదు. శేయీరు మన్యవాసులు ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి వద్ద నుండి తొలగిపోయారు. వారిప్పుడు ప్రతీకారం చేస్తున్నారు. మేము స్వతంత్రించుకోవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యము నుండి మమ్మలను పారద్రోలడానికి వారు బయలుదేరి వచ్చారు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చెయ్యడానికి మాకు తోచదు. నీవే మాకు దిక్కు. యూదావారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నారు. అప్పుడు యహజీయేలు మీదికి యెహోవా ఆత్మ రాగా అతడు ప్రకటించాడు. ఇతడు లేవీయుడు, ఆసాపు సంతతివాడు. అతడన్నాడు, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, జడుసుకోకండి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. రేపు వారి మీదికి పోండి. వారు జీజు అనే ఎక్కుడు మార్గాన వస్తారు. మీరు యెరూయేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొంటారు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడండి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేసే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, జడియవద్దు. రేపు వారి మీదికి పోండి. యెహోవా మీతో కూడా ఉంటాడు. శ్రోతలారా, వింటున్నారా? యెహోషాపాతు చేసిన ప్రార్థన ఎంతో గంభీరమైనది. అతని తండ్రి అయిన ఆసా ఈ విధముగా ప్రార్థించలేదు. యెహోషాపాతు దేవుని వాగ్దానాలను నమ్మాడు. దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు. మనకు అప్పగించిన సేవ దేవునిది. దేవుడే మన చేత పనిచేయిస్తాడు. యహజీయేలు ప్రవచనం ఎంతో అర్థవంతమైనది. అతడు చెబుతున్నాడు, మీరు నిమిత్తమాత్రులు, యెహోవాయే యుద్ధము జరిగిస్తాడు. అప్పుడు అందరూ యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు. లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో యెహోవాను స్తుతించారు. అంతట వారు ఉదయమే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళుతూ ఉండగా యెహోషాపాతు నిలువబడి అన్నాడు, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. అప్పుడు మీరు స్థిరపరచబడతారు. యెహోషాపాతు గాయకులను ఏర్పరిచాడు. వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుస్తూ, యెహోవా కృప నిరంతరము ఉంటుంది, ఆయనను స్తుతించండి అంటూ స్తోత్రం చేశారు. వారు పాడుతూ స్తుతిస్తూ ఉంటే యెహోవా శత్రువులకు మాటుగాండ్రను పెట్టాడు. వీరు తమలో ఒకరినొకరు చంపుకొనడం మొదలుపెట్టారు. యూదావారు వచ్చి చూడగా వారందరూ శవములై నేలమీద పడి ఉన్నారు. అమ్మోనీయులను, మోయాబీయులను ఎదోమీయులు హతం చేశారు. ఆ తరువాత వారే ఒకరినొకరు చంపుకున్నారు. యెహోషాపాతు అతని జనులు విస్తారమైన కొల్ల సొమ్ము చేజిక్కించుకున్నారు. 26వ వచనం, బెరాకా లోయలో దేవునికి స్తుతులు సమర్పించారు. యెహోషాపాతు విజయోత్సవంతో యెరూషలేముకు వచ్చాడు. దేవుని భయం వారందరి మీదికి వచ్చింది. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టుపక్కల ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యం నిమ్మళంగా ఉన్నది. యెహోషాపాతు రాజ్యానికి వచ్చినప్పుడు 35 సంవత్సరాలు. అతని తల్లి పేరు అజూబా. 32వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుస్తూ దానిలో నుండి తొలగిపోలేదు. అప్పటికి ఇంకా జనులు తమ పితరుల దేవుణ్ణి వెదకటానికి తమ హృదయాలను స్థిరపరచుకోలేదు. అందుకే యెహోషాపాతు ఉన్నత స్థలాలను పూర్తిగా తీసివేయలేదు. యెహూ రచించిన గ్రంథమందు యెహోషాపాతు కార్యములన్నీ రాయబడి ఉన్నాయి. ఆ తరువాత యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేశాడు.
అహజ్యా మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు. తర్షీషుకు పోదగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు. అప్పుడు ఎలియాజరు యెహోషాపాతు మీద ప్రవచనం పలికాడు. నీవు అహజ్యాతో స్నేహం చేస్తున్నావు గనుక యెహోవా నీ విషయం భంగం చేస్తాడు. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాలకుండా బద్దలైపోయాయి. ఇప్పుడు 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు వినండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యాడు. యెహోషాపాతు కుమారులు అజరియా, యెహీయేలు, జకరియా, అజరియా, మిఖాయేలు, షెపట్య. వారి తండ్రి వెండి బంగారములను, ప్రశస్త వస్త్రములను అనేకములు, యూదాదేశములో ప్రాకారము గల పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమిచ్చాడు. ప్రియశ్రోతలు, వారు దేవుణ్ణి స్తుతించారు. వారు ప్రయోగించింది స్తుతి ఆయుధం. బెరాకా అనే పేరు ఎంత మంచిదో గ్రహించండి. చాలా సంఘాలకు ఈ పేరు పెట్టబడింది. బెరాకా అంటే దేవుణ్ణి స్తుతించే సంఘం. ప్రతి సంఘం ఒక బెరాకా అయిపోవాలి. మనకు కావలసింది యుద్ధం కాదు, శాంతి. అయితే యేసే సమాధానకర్తయైన అధిపతి. యేసును నమ్మని వారికి శాంతి సమాధానాలు ప్రాప్తించవు. యెహోషాపాతు అహజ్యాతో వ్యాపారపు ఒడంబడిక చేసుకోవడం చాలా తప్పు. అందుకే ఓడలు బ్రద్దలైపోయాయి. ప్రియ శ్రోతలారా, దేవుని యందు విశ్వాసముంచండి. యెహోషాపాతులాగా దేవుణ్ణి స్తుతించండి. ఆయన ఏమై ఉన్నాడో గుర్తించండి. గతకాలంలో ఆయన చేసిన మేళ్లను స్మరించుకొనండి. భవిష్యత్తు కోసమై ఆయన వాగ్దానాలను నమ్మండి. దేవుని మాట వినండి. సమస్యల్లో, సంఘర్షణలో దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థించండి. దాని ద్వారా ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. దేవుణ్ణి స్తుతించండి. యెహోషాపాతు విజయ రహస్యమిదే. శ్రోతలు, మీ కుటుంబమే ఒక బెరాకా అయిపోవాలని మీకు అనిపించటం లేదా? స్తుతించటం ద్వారా పరిస్థితులు మారిపోతాయి. మనుష్యులలో పరివర్తన కలుగుతుంది. స్తుతిలో మన విశ్వాసం వెల్లడి అవుతుంది. 21వ అధ్యాయం ఆరంభంలో దేవుడు దావీదీయ వాగ్దానాన్ని నెరవేర్చాడు. యెహోరాము రాజ్యానికి వచ్చాడు. అతని ప్రవర్తన సరిగా లేనప్పుడు దేవుడతన్ని శిక్షించాడు కూడా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, సోదరా కలిగి ఉండుమా, ప్రియ సోదరా కలిగి ఉండుమా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు.
యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తనను స్థిరపరుచుకొని తన సహోదరులనందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతం చేశాడు. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 సంవత్సరాల వయస్సు గలవాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలాడు. అతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన విధంగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచాడు. యెహోరాము యెహోవా దృష్టికి ప్రతికూలంగా నడిచాడు. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికి అతని కుమారులకు నిత్యము దీపమిస్తానని చేసిన వాగ్దానము నిమిత్తము దావీదు సంతతిని నశింపచేయడానికి మనస్సు లేక ఉన్నాడు. ఆ రోజుల్లో ఏదోమీయులు తిరగబడి యూదావారి అధికారాన్ని తోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి కింద ఉన్న అధికారులను వెంటబెట్టుకొని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుకొన్న ఎదోమీయులను రథాధిపతులను హతం చేశాడు. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నా అతని చేతి క్రింద నుండి తిరగబడ్డాడు. అతడు యూదా పర్వతములందు బలిపీఠాలను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించేటట్లు చేశాడు. యూదావారిని విగ్రహ పూజకు లోబరిచాడు. ప్రియ శ్రోతలారా, పాపం ఎంత భయంకరమైనదో గుర్తించండి. యెహోషాపాతు తరువాత అతని వారసుడైన యెహోరాము సింహాసనమెక్కాడు. అతడు అహాబు యెజెబెలు కుటుంబంతో వివాహాన్ని బట్టి బంధుత్వం ఏర్పరచుకున్నాడు. అతడు తన సోదరులనే దారుణంగా హత్య చేశాడు. ఇతణ్ణి దేవుడు వెంటనే నాశనం చేయగలడు గాని దావీదు నిబంధనను బట్టి అతణ్ణి బ్రతుకనిచ్చాడు. యెహోరాము తన దేవుణ్ణి విసర్జించినప్పుడు అతనికి శాంతి సమాధానాలు కరువైపోయాయి. దేవుడు పాపాన్ని సహించడు. పాపము మీద దేవుని తీర్పు నిలిచి ఉంది. యెహోరాము ప్రజలను తిరిగి విగ్రహారాధనకు నడిపించాడు. ఇది గొప్ప పాపం. 12వ వచనం. అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి యెహోరాము వద్దకు పంపాడు. అందులో ఏలియా అన్నాడు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనా ఆసా మార్గములందైనా నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారైన నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత నీ వస్తువాహనములన్నింటినీ, నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను యెహోవా మొత్తుతాడు. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉంటావు. దినదినము క్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోతాయి. ఏలియా పంపిన ఉత్తరము కఠినమైన పదజాలంతో నిండి ఉన్నది. ఈ ఉత్తరంలో 3 ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ? ఎవరి ఉత్తరం రాశారు? ఏలియా. ఎవరికి రాశాడు? యెహోరాముకు. యెహోరాము ఎవరు? యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు పరిపాలన కాలంలో 18వ సంవత్సరంలో ఏలియా ఎత్తబడ్డాడు. యెహోరాము కాలం నాటికి ఏలియా ఉన్నాడా? ఏలియా లేకపోతే మరి ఎవరు ఈ ఉత్తరం రాశారు? బైబిలును నమ్మండి, ఏలియాయే ఈ ఉత్తరం రాశాడు. ఎప్పుడు రాశాడు? ఏలియా ఆరోహణమైనప్పుడు రాశాడా? శ్రోతలు గ్రహించండి, ఆరోహణానికి ముందే రాశాడు. అది ఎలా జరిగింది? అది అద్భుతమా? అవును, అక్షరాల అద్భుతమే. ప్రవచనం మానవాతీతమైనది. ప్రవచనం భవిష్యత్తులోకి చొచ్చుకొని పోతుంది. యెషయా కోరెషును గురించి అతడు పుట్టకముందే 2 శతాబ్దాల క్రిందట ప్రవచించాడు. దానియేలు అలెగ్జాండరును గురించి ప్రవచించాడు. ఎలీషా సిరియావాడైన హజాయేలును గురించి ప్రవచించాడు. మీకా బెత్లెహేములో పుట్టబోయే యేసును గురించి ప్రవచించాడు. దేవుడు పలికించిన ప్రవచనం తప్పక నెరవేరుతుంది.
ఏలియా ఈ ఉత్తరం ఎక్కడ నుంచి రాశాడు? ఏలియా ఉత్తర రాజ్యానికి ప్రవక్త. దినవృత్తాంతముల్లో ఉత్తర రాజ్యాన్ని గూర్చిన ప్రసక్తి అంతగా లేదు. ఈ ఒక్క సందర్భంలోనే ఏలియా దక్షిణ రాజ్యాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. యెహోరాము రాజ్యానికి వచ్చినప్పుడు ఈ ఉత్తరం రాశాడు. ఏలియా ఆరోహణమై వెళ్ళినప్పుడు తన దుప్పటిని ఎలీషా మీద విడిచాడు. అలాగే యెహోరాముకు రాసిన ఉత్తరాన్ని కూడా విడిచి వెళ్ళాడు. ప్రకటన 11వ అధ్యాయంలో 2 సాక్షులు పేర్కొనబడ్డారు. ఆ ఇద్దరిలో ఒకడు ఏలియా. అతడు వచ్చి దేవునికి దూరమైన ప్రజలకు కఠినాతి కఠినమైన సందేశము వినిపించబోతున్నాడు. యెహోరాము రాజ్యానికి వచ్చినప్పుడు సింహాసనము ఎక్కబోతూ ఉండగా అక్కడే ఏలియా పత్రిక కనపడి ఉంది. దేవుడే ఎవరి ద్వారానో దానిని అక్కడ పెట్టి ఉంటాడు. 16వ వచనం, యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయులను, చేరువ ఉన్న అరబ్బీయులను రేపగా వారు యూదాదేశము మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థాలను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయారు. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇదంతా జరిగిన తరువాత కుదరజాలని వ్యాధి చేత ఉదరమందు మొత్తబడినందున 2 సంవత్సరాలు వ్యాధి బలమవుతూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుతూ అతడు మరణించాడు. అతని ప్రజలు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చెయ్యలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 సంవత్సరములు గలవాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికీ ఇష్టము లేనివాడై అతడు చనిపోయాడు. రాజుల సమాధులలో కాక దావీదు పురమందు వేరే చోట జనులతణ్ణి పాతిపెట్టారు. యెహోరాము జీవితం ఎంత విషాదాంతమో గమనించారా? ఇతని రాజ్యములో జరిగిన సంఘటనలన్నీ దేవునికి మహిమకరమైనవి కావు. అతడు దేవునికి విధేయుడై ఉంటే ఎంతో బాగుండేది. ఏలియా ఉత్తరము కూడా అతని మీద ఎట్టి ప్రభావము చూపలేదు. యెహోరాము మారుమనస్సు పొందలేదు. ఏలియా అంతటి గొప్ప ప్రవక్త ఉత్తరము రాసినా అతడు ఖాతరు చెయ్యలేదు. ఉదర వ్యాధితో పాడు చావు చచ్చాడు. అయినా అతడు యెహోషాపాతు కుమారుడు అని మనము మర్చిపోకూడదు. సోదరుడా, సోదరి, దేవుని వాక్యం దేవుడు నీకు వ్రాసిన ప్రేమలేఖ. దానిని నీవు శ్రద్ధగా చదువుతున్నావా? యెహోరాము అతల్యాను పెళ్లాడాడంటే అది యూదా రాజ్య పతనానికి ఆరంభం. అతల్యా తన తల్లి దుష్ట స్వభావానికి ప్రతిబింబం, ప్రతిరూపం. ఈమె మూలంగా బయలుదేవతారాధన యూదా రాజ్యంలోకి వచ్చింది. దేవుని వాగ్దానం దావీదు నిబంధనలో ఉంది. దావీదు సింహాసనం మీద ఎవరో ఒకరు తప్పక కూర్చొని ఉంటారు. కాని ఒక్క షరతు ఉంది. నెరవేర్పు వీరి విధేయతపై ఆధారపడి ఉంది. అయితే ఆధ్యాత్మికంగా దావీదు గోత్రికుడైన యేసురాజు రాకడలో దావీదు నిబంధన పూర్తిగా నెరవేరింది. మెస్సీయా శాశ్వత కాలం దావీదు సింహాసనాసీనుడు. యెహోరాము రాజ్యంలో అతని పాపము, క్రౌర్యము ఎక్కువగా కానవస్తాయి. విగ్రహారాధికురాలిని పెళ్లాడాడు. తన 6 సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. అతడు యుద్ధంలో చావలేదు, రాజకీయ కుట్రల్లో హత్యగావించబడలేదు. కాని అతి బాధకరమైన దీర్ఘవ్యాధితో విషాదకరంగా చచ్చాడు. దేవునితో సరైన సంబంధ సహవాసాలు లేని వ్యక్తికి స్వస్థత రాదు, ఆత్మశాంతి కలగదు. పశ్చాత్తాపం లేనిది దేవుని క్షమాపణ లభించదు. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోక స్నేహము దేవునితో విరోధమని మీరెరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. పశ్చాత్తప్తుడైన వ్యక్తి పాపాన్ని ద్వేషిస్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు అని ఉంది. మన ప్రభువులాగే
మనకు ఇదే మనస్తత్వం అలవడాలి. సోదరీ సోదరులారా, ఈ రోజున వ్యక్తిగత విశ్వాసులు, సంఘాలు ఉజ్జీవం కోసం ఎదురు చూడడం జరుగుతోంది. బైబిలులో కొన్ని ఉజ్జీవ సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ప్రజలు మూక ఉమ్మడిగా తమ పాపాలను విడిచి దేవుని వైపునకు మరలడం ఉజ్జీవానికి ఫలితం. జాతి నిస్తేజమైపోయినప్పుడు దేవుడు ఒకానొక వ్యక్తిని రేపుతాడు. ఆ వ్యక్తి ద్వారా ఉజ్జీవపు జ్వాల రగుల్చబడుతుంది. మోషే, సమూయేలు, దావీదు, యెహోషాపాతు, హిజ్కియా, హోషియా, యజ్రా, నెహెమ్యా మొదలైన నాయకుల కాలంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. ప్రజలు మారుమనస్సు పొంది తమ పాపాలు ఒప్పుకున్నవారై దేవుని వైపు తిరిగారు. ప్రియ సోదరీ సోదరులారా, క్రైస్తవంలో క్రీస్తే సర్వములో సర్వమై ఉన్నాడు. క్రీస్తునందే మనకు స్వేచ్ఛ. క్రీస్తునందు మనకు ఎట్టి కలవరము లేదు. క్రీస్తునందు మనకు దేవుని నుండి ఎట్టి ఎడబాటు ఉండదు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోషాపాతు కాలంలో యెహోవా ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు ప్రవచించిన ఆసాపు సంతతివాడైన లేవీయుని పేరేమిటి? యెహోషాపాతు కాలంలో యెహోవా ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు ప్రవచించిన ఆసాపు సంతతివాడైన లేవీయుని పేరేమిటి? 1 యెహజీయేలు, 2 యెహెజ్కేలు, 3 యెహీయేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ దినవృత్తాంతములు 20-21 అధ్యాయాల నుండి కొన్ని శ్రేష్టమైన సత్యాలను నేర్చుకుని ఉన్నాం. యెహోషాపాతు తన మీద శత్రు దాడికి సిద్ధంగా ఉన్నారనే వార్త విన్న తర్వాత అతడు దేశమంతా ఉపవాస దినం చాటించి అందరి సమక్షంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ప్రార్థించాడు. యెహోషాపాతు దేవునికి సమర్పించిన ప్రార్థనకు జవాబుగా శత్రువులపై దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ప్రార్థన, ఆరాధనలు శక్తివంతమై మనలను దేవుని సన్నిధికి జ్ఞాపకం చేస్తాయి. యెహోషాపాతు బెరాకలో దేవుణ్ణి స్తుతించిన విధానము ఎంతో అద్భుతమైన ఘట్టం. దైవ సంస్తుతి ద్వారా పరిస్థితులు మారిపోతాయి. స్తుతిలో విశ్వాసం వెల్లడి అవుతుంది. భవిష్యత్తు కొరకు, దేవుని వాగ్దానముల నెరవేర్పు కొరకు దేవుణ్ణి ఆశ్రయించాలని విన్నాం. మన కుటుంబాలే ఒక బెరాకలు కావాలని విన్నాం. మధ్యలో యెహోషాపాతు అవిశ్వాసి అయిన అహజ్యాతో స్నేహం చేసి దేవుణ్ణి బాధ పెట్టినట్లుగా మనం చూసాం. ప్రియులారా, ఈ లోకంలో మనము అవిశ్వాసితో స్నేహం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరించబడుతూనే ఉన్నాం. కాబట్టి దేవునికి ఇష్టకరంగా జీవించడానికి ప్రయాసపడదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.